రైట్. మనతో పాటు వీణా గారు ఉన్నారు. ఇక్కడ ఎప్పటినుంచో దీంట్లో భాగంగా ఉన్నారు. అయితే ఖైరతాబాద్ గణపతి ఈసారి స్పెషాలిటీస్ ఏందో తెలుసుకుందాం. మేడం చెప్పండి. ఈసారి ఎలా ఉండబోతుంది? అలాగే భారీ సంఖ్యలో జనాలొస్తారు కాబట్టి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? కాన్సెప్ట్ ఎట్లా ఉంది? ఈ సంవత్సరం మాత్రం భగవంతుడు ముగ్ధ మనోహరంగా ఉందండి. 70 ఫీట్లు గణపతి, 70 సంవత్సరాలు, అందులోను మట్టి గణపతి, 7 తలకాయలు, 7 సర్పాలు. సో, పక్కన వచ్చేసి బాలరాముడు, లెఫ్ట్ సైడ్ వచ్చి రాహుకేతు, కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్ శ్రీనివాస కళ్యాణం అండ్ శివపార్వతులు. ఇంతకన్నా అద్వితీయంగా ఏముంటుందండి? ఈ మన మహాగణపతికి 7 అంకెతో కలిసింది కాబట్టి సప్తముఖ మహాగణపతిగా నామకరణం చేసినాము. సో ఏర్పాట్ల వరకు వస్తే మాత్రం గవర్నమెంట్ అన్ని సపోర్ట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మా గణేశోత్సవ కమిటీ వాళ్ళు ఉన్నారు, దాంతోపాటు పెద్ద ఎత్తున మా యూత్ అంతా సరౌండింగ్లో ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు, దాంతోపాటు మిగతా వాలంటీర్స్ వస్తారు, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్గా ఉంది. సో ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేసే క్రౌడ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందని, ఎందుకంటే ఇప్పటివరకు 60 ఫీట్ల వరకు చూసిన క్రౌడ్ 70 ఫీట్లు ఎలా ఉంటుందో అని ఎక్కువ ఆతృతగా ఉన్నారు చాలామంది. సో ఆ అంచనా ప్రకారంగా కూడా క్రౌడ్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొన్న అడిషనల్ కమిషనర్ గారు వచ్చారు, వాళ్ళతో డిస్కషన్ చేసాం. ఇన్ గేట్, అవుట్ గేట్ అండ్ విఐపి గేట్ ఎక్కడెక్కడ ఉండాలి, సో వృద్ధులకు వస్తే ఎలాంటి ఫెసిలిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, ఎక్కడి నుంచి కానీ వాళ్ళకి మాత్రం పెద్దవాళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ వస్తే మాత్రం మార్నింగ్ మాత్రమే టైమింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువైనా కొద్ది కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. మేము రమ్మని అంటాం కానీ వాళ్ళు వాళ్ళ సేఫ్టీ కూడా చూసుకోవాలి. కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు మార్నింగ్ వచ్చి గణపతిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని మన 70 ఫీట్ల గణపతి ఆశీస్సులు పొంది వెళ్ళాలని. అంటే ఎందుకంటే ఈసారి నిన్న మొన్న చూసుకుంటే ఈ మేకింగ్‌లో కూడా అంటే తయారు చేసే క్రమంలో భారీగా వర్షాలు కూడా పడ్డాయి. వాటిని ఎట్లా అధిగమించారు? వర్షాలు పడడం వల్ల మన మట్టి గణపతి కాబట్టి కొంచెం ఆరడానికి టైం పడుతుందండి. తొందరగా ఆరితే తొందరగా పగుళ్ళు వస్తే మళ్ళీ పగుళ్ళని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదొక్కటి కొంచెం ఇబ్బంది అయింది. కానీ ఏదైతే వర్షం పడ్డప్పుడు లోపల రాకుండా మనం ప్లాస్టిక్ కవర్స్ వేసాము, అది వేసి లోపలనే గణపతి మేకింగ్ అంతా రెడీ అయిపోయింది. అందుకే ఈరోజు మార్నింగ్ వరకు ఎందుకు తీయలేదంటే నిన్నటి వరకు కలర్స్ అయినాయి మనకి. ఇప్పుడిప్పుడే గంట ముందు క్రితం వరకే భగవంతుని కళ్ళు కూడా ఓపెన్ అయిన తర్వాతనే ఈ ప్లాస్టిక్ కవర్స్ తీసాం. సో తయారు చేసేటప్పుడు వర్షాల వల్ల ఏమి ఇబ్బంది కాలేదు. ఎందుకంటే ఈ 100 ఫీట్ల షెడ్డుని నిష్ణాతులు అయిన వాళ్ళతోటే నిర్మింపజేసాం. ఎందుకంటే ఎక్కువ హైట్లో కొద్ది మందికే పైన కొద్ది కళ్ళు తిప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం సెలెక్టెడ్ వాళ్ళు ఉంటారు, మన నర్సాపూర్ నుంచి వచ్చిన టీం చేశారు. కాబట్టి నీళ్లు రాకుండా టిన్ వేసాము, పైనుంచి కవర్స్ వేసాము, నీళ్లు పడకుండా. షెడ్స్ కూడా ఏదైతే ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయో అవన్నీ పకడ్బందీగా ఉన్నాయి, లోపలికి నీళ్ళు పోకుండా. సో ఇప్పటివరకు కంప్లీట్గా గణపతి మనకి ఈరోజు రెడీ అయిపోయారు. ఈరోజు మా యూత్ ప్రోగ్రామ్ ఉన్నది, గణపతి ఆగమన్ ధూమ్ధామ్తో సెలబ్రేట్ చేసుకున్నాము. 7వ తారీఖు ఉదయం నుంచి భక్తుల దర్శనార్థం మన భగవంతుడు రెడీగా ఉంటారండి.